తిరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 5గురిని నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సైబర్ క్రైమ్ అధికారులకు అప్పగించారు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు నిన్నటి నుంచి హైదరాబాద్లోనే మకాం వేశారు. అంతేకాకుండా ఇవాళ ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ అధికారి సైతం హైదరాబాద్కి వచ్చారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు 5గురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లని పోలీసులు సీజ్ చేశారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు కీలక మలుపు తిరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 5గురిని నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సైబర్ క్రైమ్ అధికారులకు అప్పగించారు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు నిన్నటి నుంచి హైదరాబాద్లోనే మకాం వేశారు. అంతేకాకుండా ఇవాళ ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ అధికారి సైతం హైదరాబాద్కి వచ్చారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు 5గురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లని పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి రోజుకొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నిన్న హైదరాబాద్ పోలీసులు ఏదైతే బీజేపీ సంబంధించిన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించి ఒక 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ 5గురిని కూడా అదుపులోకి తీసుకుని సీసీఎస్ అయితే తరలించడం జరిగింది. వాళ్ళ సీసీఎస్ తీసుకెళ్లిన తర్వాత కూడా వాళ్ళని పూర్తిగా విచారించారు. వాళ్ళని విచారించిన తర్వాత ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్లు, అలాగే హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు కూడా సీజ్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 5గురిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా విచారించారు. మరొక పక్క ఏదైతే నిన్న ఒక ఢిల్లీ పోలీస్ బృందం అయితే హైదరాబాద్ అయితే చేరుకుంది. హైదరాబాద్ చేరుకునే నేపథ్యంలోనే ముందుగానే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అయితే ఈ 5గురిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ ఢిల్లీ పోలీసులు అయితే హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ 5గురిని కూడా ప్రస్తుతం వాళ్ళ అదుపులో తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే తాజాగా మరొక 2 కూడా ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఏదైతే వీడియో మార్ఫింగ్ కేసులోని ఈ కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడానికి కూడా ఢిల్లీ ఐపీఎస్ అధికారి కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఒక ఢిల్లీ పోలీసు బృందం, అలాగే ఈ రోజు ఒక ఐపీఎస్ అధికారి కూడా వీళ్ళ 7గురిని కూడా అదుపులో తీసుకునే యోచనలో అయితే ప్రస్తుతం వీళ్ళైతే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమిత్ షా మార్ఫింగ్ వీడియో కూడా ఏదైతే మొత్తం కలగడం లేకుందనే చెప్పొచ్చు. మరొక పక్క ఏదైతే రిజర్వేషన్స్ రద్దు చేస్తామంటూ కూడా ఒక మార్ఫింగ్ వీడియో కాంగ్రెస్ నేతల నుంచి రిలీజ్ అయిందంటూ కూడా బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతోనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ వీడియో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క వీళ్ళ 7గురిని కూడా అదుపులో తీసుకోవడం నిన్నటి నుంచి కూడా ఢిల్లీ పోలీసు బృందం, అలాగే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఏదైతే హైదరాబాద్ లో మకాం వేశారు. ప్రస్తుతం ఈ 7గురిని కూడా ఢిల్లీకి తరలించే యోచనలో కూడా వీళ్ళందరూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.